నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ అండి. మాది బొడ్డపాడు గ్రామం, తోట్లవల్లూరు మండలం, కృష్ణా జిల్లా. కందేసి ఎన్ని రోజులు అవుతుందండి? కందేసి ఇది 2 నెలలు అవుతుందండి. 60 నుంచి 70 రోజులు మధ్యలో. 60 రోజుల నుంచి 70 రోజుల మధ్యలో. అవునండి. మీకు ఎన్ని కట్టలు వాడారు దీనికి? నేను ఇది సేంద్రియ జీవన ఎరువు వాడానండి. మామూలుగా దాత్రి సేంద్రియ జీవన ఎరువు మామూలుగా 8 కట్టలు వాడానండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కుంట పొలం ఉంటుంది. కుంట పొలంలో 8 కట్టలు వాడానండి. గ్రోత్ కానీ ఇది కానీ నాకు బాగా ఇదైందండి. పచ్చదనం కానీ, చేను పచ్చదనం కానీ, గ్రోత్ కానీ మీకు ఈ పాటికి మీరు రసాయన ఎరువులు అయితే ఎన్ని కట్టలు వాడేవాళ్ళు అండి? రసాయన ఎరువులు అయితే బాగానే వాడేవాళ్ళం అండి. దగ్గర 10 కట్టల దాకా వాడేవాళ్ళం. 10 కట్టలు అంటే ఎంత అయిందండి? మామూలుగా దగ్గర 20,000 దగ్గర అవుతుందండి. అది మొత్తం చేను అయ్యే పాటికి 20,000 అవుతుందండి. 20,000 అవుతుంది. 7,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రస్తుతానికి 7,000 రూపాయలు ఖర్చు పెడితే తోట మీకు ఈ స్టేజ్ లో ఉంది. అట్లా మీకు ఏ విధంగా వచ్చారు ఈ కట్టల దాత్రి ఎరువులు కావాలని? మీరు నాకు ఇప్పుడు మా ఊరు పక్కనేనండి, గొడవేరని వెంకట సత్యనారాయణ గారని, యలమంచిల వెంకట సత్యనారాయణ గారని అలా నిరుడు వేశారంటండి వాళ్ళు. అది చూస్తుంటే అది ఆయన ఇట్లా చేశాను, బాగుంది వ్యవసాయం, ఇది మీరు వేసుకోవచ్చానంటే ఆయన చూసి వెళ్ళానండి. వెళ్ళి ఆయన దగ్గర తీసుకొచ్చానండి. నేను మీరు యూట్యూబ్ లో అట్లా చూసారా బ్రహ్మయ్య గారిది? ఇది చూశానండి. తర్వాత చూశాను. నేను తీసుకొచ్చిన తర్వాత, మొక్కలు తీసుకొచ్చిన తర్వాత చూశాను. చూస్తే మామూలుగా ఆయన చెప్పింది చూస్తే బాగుంది. ఇక దాంతో మామూలుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగితే ఆయన సలహా బాగానే ఉందండి, నేను వాడాను, నీడు బాగుందని అన్నారు. సత్యనారాయణ గారు బాగుందని అనే పాటికి నేను వీటిని తీసుకొచ్చాను. అవునండి. ఇప్పుడు రసాయన ఎరువులకి దీనికి ఉన్న తేడా మీకు ఏం గమనించారు మీరు? నాకు రసాయన ఎరువు మీద కూడా, నాకు రసాయన ఎరువు వేసినా ఇంత ఈ పాటికి మందులు కొట్టాల్సి వచ్చేదండి. పురుగు మందులని, ఇవన్నీ దోమకని అవన్నీ కొట్టాల్సి వచ్చేది. ఇప్పుడు వరకు నేను స్ప్రే అనేది చేయలేదండి. స్ప్రేయింగ్ అనేది చేయలే. 70 రోజుల్లో నేను స్ప్రే అనేది చేయలే. 2 కోటాలు ఇది దాత్రి ఎరువు వేసాను. 2 సార్లు 2 నాలుగులు వేసాను. 2 నాలుగులు వేసాను. అయితే ఇప్పుడు వరకు మీరు ఇది రసాయన ఎరువులు కానీ, పైన స్ప్రేయింగ్ కానీ, రసాయన క్రిమిసంహారక కర్రలు కానీ ఏం చేయలే. నాకు దీంట్లో బాగుండే పాటికే మళ్ళీ నేను పసుపు పక్కన 1 ఎకరన్నర పసుపు వేసానండి. దాంట్లో దుక్కిలోనే వేసానండి. ఇదేమో దుక్కిలో వేయలేదు. దానికి వచ్చేపాటికి దుక్కిలోనే వేసుకున్నానండి. 10 కట్టల కాడికి, ఎకరానికి 10 కట్టల కాడికి వేసాను. ఇంకేం గమనించారండి దీంట్లో? మామూలుగా ఇదిగోండి చూడండి, దంటు కడతాం కానీ, ఇది కానీ బోర కడతాం చూడండి. బోర్ ఎంత బాగుందో చూడండి. అదే అంటే మీకు బోర కట్టడం కానీ, పందిరిలాగా చక్కగా రావటం కానీ బాగుందండి. అదేనండి. అవునండి. చేను మొత్తం అదిగో చూడండి, మీకే అర్థం అవుతుంది కదా. నాకు బాగా ఇది అనిపించిందండి, అందుకనే వేసానండి నేను. అయితే రసాయన ఎరువులు ధీటుగా ఇది వాడుకోవచ్చు అండి. కంపల్సరీగా ఇది వాడొచ్చండి, కంపల్సరీ వాడచ్చు. ఇది నేను దీన్ని చూసానండి. మామూలుగా ఈ చేను బాగుందనే నేను మళ్ళీ పసుపుకి మళ్ళీ మాగానికి కూడా వేసానండి. మాగానికి కూడా తీసుకున్నారా? మాగానికి 2 ఎకరాలు ఉంటే నాకు 2 ఎకరాలకు కూడా వేసానండి 7. ఓకే.